మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పొన్నెబోయిన చెంచురామయ్య శ్రీమతి వత్సలమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు పొన్నెబోయిన చెంచు కిషోర్ శ్రీమతి లక్ష్మి ఆధ్వర్యంలో పున్నూరు గ్రామంలో వారి నివాసం వద్ద పేద ప్రజలకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు ప్రత్యేక మెడికల్ క్యాంపుతో పాటు జీరో డిపాజిట్ బ్యాంకు ఖాతాను ప్రారంభించే వీలు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 2003 సంవత్సరం నుండి నిర్విరామంగా ప్రతి ఏటా పేద ప్రజలకు బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గిరిజనుల సంతోషమే తమకు మనసుకు తృప్తినిస్తుందని అన్నారు. తమ గ్రామంలోని ప్రజలకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన డాక్టర్ బొలినేని రాజేశ్వరి, అరవింద్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పుల్లూరు గ్రామస్తులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇందుకూరుపేట మండల ప్రజలకు అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని 2003 సంవత్సరంలో ప్రారంభించాం. మా తండ్రి దివంగత పొన్నుబోయిన చెంచురామయ్య, మా తల్లిగారు శ్రీమతి వత్సలమ్మల జ్ఞాపకార్థంగా ఈ యొక్క పేద వర్గాలకి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈరోజు దాదాపు 22వ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. మాకు మా తండ్రి గారి జ్ఞాపకార్థం, మా తండ్రి మాజీ శాసనసభ్యులు ఉదయగిరి, వారి జ్ఞాపకార్థంగా అక్కడ ఉదయగిరిలో కార్యక్రమాలు చేస్తా ఉన్నా కూడా ఇక్కడ కూడా మా యొక్క స్వగ్రామైన పున్నూరులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా పేదలు గిరిజనుల్లో ఇంకా కింద స్థానంలో ఉండి సంచార జాతికి సంబంధించిన ఎంతోమంది వాళ్ళకి నిజమైన సంక్రాంతి, వాళ్ళు ఒక ఆనందం, వాళ్ళలోనే సంక్రాంతి చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామంలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క కార్యక్రమంలో మాకున్నంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో కూడా లేదని దాంట్లో ఎటువంటి అర్థం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆ యొక్క కుటుంబాలతో మేము ఎక్కువగా మమేకం అయిపోయి వాళ్ళని ఒక సంచార జాతిలో చిన్న జాతి వాళ్ళుగా ఎప్పుడు చూడము. వాళ్ళలో మా కుటుంబ సభ్యుల్లాగానే మేము ఎప్పుడు భావిస్తా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా మేము ముందుండి వారికి పూర్తి సహాయ సహకారం అందిస్తుంటాం. కాబట్టి వారితో ఈ యొక్క సంక్రాంతిని మేము పండుగ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జగదేపేట పొరుగు గ్రామం అయినటువంటి జగదేపేట నుంచి బొలినేని అవినాష్ గారు, వారి అరవింద్ గారు, అదేవిధంగా రాజేశ్వరి గారు, వారి యొక్క శ్రీమతి గారు, హోమియోపతి డాక్టర్ గారు, వారు హైదరాబాద్లో అక్కడ ప్రాక్టీస్ చేస్తా వారి యొక్క స్వగ్రామానికి ఇక్కడ రావడం మేము వారిని ఆహ్వానించాం. ఎందుకంటే ఎట్టా వచ్చారు, పొరుగు పక్కనున్న మా యొక్క గ్రామంలో ఎంతో మంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి మీరు కూడా కొంత సేవా కార్యక్రమాలు, మీకు ఆ యొక్క ఆశ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు ముందుండేవాళ్ళు. కాబట్టి మీరు కూడా పాలు పంచుకుంటే బాగుంటుందని మేము ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి వారు ఈరోజు యొక్క మెడికల్ క్యాంపుని హోమియోపతి, ఇప్పుడు ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయిన ఈ యొక్క కాలంలో హోమియోపతి అంటే తెలియదు, కానీ హోమియోపతి చాలా మంచి వైద్యం, చాలా మనిషికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ యొక్క వైద్యాన్ని అందించే కార్యక్రమం హోమియోపతి. కాబట్టి డాక్టర్ గారు మా యొక్క కోరికను మన్నించి ఇక్కడికి వచ్చిన దానికి మా యొక్క మండలం కోడలు గారు అయినటువంటి రాజేశ్వరి గారు రావడం మాకు చాలా సంతోషం. వారి యొక్క సేవలు ఇక్కడ మా పున్నూరు గ్రామంలో మేము పొందడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు హోమియోపతిలో వారు బ్లడ్ టెస్ట్లో ముఖ్యంగా షుగర్ అయితేమి, బీపీ అనేది, అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇంకా ఏదైనా ఆడవాళ్ళకి ఏదైనా సమస్యలున్నా, మగవాళ్ళకి సమస్యలున్నా హోమియోపతి మందులు ఇస్తూ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ గిరిజనులకి ఎక్కువ మందికి 0 అకౌంట్లు లేకుంటే బ్యాంక్కి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి రేపు పండుగ ఉన్నా కూడా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బ్యాంక్ అకౌంట్లు కూడా
ఓపెన్ చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ఆధార్ కార్డు లేని వాళ్ళకి మా యొక్క గౌరవ శాసనసభ్యురాలు దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 35 మంది పిల్లలకి ఆధార్ కార్డులు వచ్చే ఏర్పాటు శాసనసభ్యురాల ద్వారా ప్రశాంత్ రెడ్డి మేడం గారి ద్వారా మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అకౌంట్ లేని ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లు చేసే కార్యక్రమం కూడా ఈ రోజు ఈ యొక్క శుభదినంలో పాలు పంచుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.